నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సమాజం ఎటుపోతుంది? మనిషిలో మృగం నిద్రలేస్తుందా లేక మనిషే మృగంగా మారుతున్నాడా? కేవలం కొన్ని వేల రూపాయల కోసం 7 అడుగులు నడిచి తన బిడ్డలకు జన్మనిచ్చిన భార్యను ఓ కసాయి భర్త కిరాతకంగా బలి తీసుకున్నాడు. వినడానికే వణికిపోతున్న ఈ దారుణం అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. ప్రభుత్వం పిల్లల చదువుల కోసం ఇచ్చే తల్లికి వంతెనం డబ్బు ఇప్పుడు ఏకంగా ఆ తల్లి ప్రాణాలనే తీసింది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇస్తున్న ఆ డబ్బులు తనకు ఇచ్చేయాలంటూ ఓ కన్న తల్లిని చిత్రహింసలు పెట్టి గొంతు కోసి చంపేశాడు కర్కశుడు. అన్నమయ్య జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం రావువారిపాలి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో నిన్న రాత్రి జరిగిన దారుణం స్థానికులను నిలువునా వణికించింది. పద్మావతి అనే మహిళను ఆమె భర్త సురేష్ అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. రాత్రి వేళ ఆ ఇంటి గోడల మధ్య పద్మావతి ఎంతగా నరకం అనుభవించిందో ఆమె తల్లి కళావతి మాటలు వింటుంటే గుండెలు పిండేస్తున్నాయి. తల్లికి వందనం డబ్బులు తనకు ఇవ్వలేదనే కసితోనే నా బిడ్డను పాపాత్ముడు రాత్రంతా చిత్రహింసలు పెట్టి గొంతు కోసి చంపేశాడంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టేస్తున్నాయి. ఇక్కడ అత్యంత హృదయ విదారకమైన విషయం ఏంటంటే పద్మావతికి 2 కుమారులు. ప్రణీత్ 5వ తరగతి చదువుతుండగా విష్ణు 3వ తరగతి చదువుతున్నాడు. ఆ పసివాళ్ల చదువుల కోసం వచ్చిన డబ్బే ఇప్పుడు వాళ్లకు తల్లి లేకుండా చేసింది. అమ్మను కోల్పోయి నాన్న హంతకుడిగా మారి జైలు పాలైతే ఆ 2 పసివాళ్ల భవిష్యత్ ఏంటి? వాళ్ళని ఎవరాదుకుంటారు? ఆ చిన్నారుల కన్నీళ్లకు బాధ్యులెవరు? డబ్బు కోసం ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం సురేష్ కి ఏమొచ్చింది? ఆ డబ్బుతో వాడు చేయాలనుకున్న జల్సాలేంటి? ప్రభుత్వ పథకాలు పేదలకు సాయం చేయాలి, కానీ ఇలా కుటుంబాల్లో చిచ్చు పెట్టి ప్రాణాలు తీసే స్థాయికి పరిస్థితులు ఎందుకు దిగజారుతున్నాయి? వ్యవస్థలో లోపమా లేక మానవత్వమే మంటగలిసిపోతుందా? ప్రస్తుతం పెద్ద తిప్ప సముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ దర్యాప్తు ఆ పసివాళ్లకు తల్లిని తిరిగి తీసుకురాగలదా? సమాజంలో ఇలాంటి మృగాలకు బుద్ధి వచ్చేలా చట్టం ఎలాంటి కఠిన శిక్షలు అమలు చేయబోతుంది? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలుస్తున్న ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.